చూడండి, 90 రోజుల్లోగా నేను స్థలం కొని ఇల్లు కట్టి గృహప్రవేశం చేయాలి. అందువల్ల తక్కువలో ఒక మంచి స్థలం ఉంటే చెప్పండి. అయితే బ్రహ్మాండమైన స్థలం విజయవాడ గుంటూరు రోడ్లో ఉంది, కావాలా? సుబ్బయ్య నగర్. సుబ్బయ్య? నా పేరు కూడా అదేనే. చూసారా, దైవానుగ్రహం అంటే అదే. అక్కడ దొంగల భయం ఏం ఉండదు. ఎంచేతంటే అక్కడ మీ కుటుంబం తప్ప మరి ఎవ్వరు ఉండరు. అక్కడ 3,000 అంతే. పెళ్లి నాడు పెట్టుకుని ఉంగరం, అందుకే రావటం లేదు. పెళ్ళైన తర్వాత నేను నిన్ను చాలా బాగా సంతోషంగా చూసుకుంటున్నానుగా, అందువల్ల నువ్వు లావైపోయావు, నీ వేళ్ళు లావైపోయాయి. నేను సాయం చేయనా? 1 2 రెడీ 3. సారీ. ఏమైంది సుబ్బయ్య నీకు? నన్ను క్షమించండి సార్, నేను మంచి స్థలం చూశాను. నా భార్య చేతికి ఉన్న ఉంగరం అమ్మేసి ఆ స్థలం కొందాం అనుకున్నాను. అది ఊరు రాలేదు సార్. అందువల్ల మీరు 3,000 అప్పిస్తే ఏ రోజు ఆ ఉంగరం వస్తుందో ఆ రోజు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కాదనకండి సార్. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా. లక్ష్మి, వస్తున్నానండి. నేను చేసిన శపథం చెల్లించుకోబోతున్నాను లక్ష్మి. మా ఓనర్ కాళ్ళ వెళ్ళపడి బుచ్చగించి ఇదిగో 3,000 తెచ్చాను. మిస్టర్ సుబ్బయ్య, మన ఇంట్లోనే 1000 సమస్యలున్నాయి. ఈ రేడియోలో ఎప్పుడు సుబ్బయ్య నాటకం వేసి సుత్తుగొడ్డు చంపేస్తున్నాడు. దయచేసి రేడియో ఆఫ్ చేయకండి. నేను దుబాయ్ శాఖని. మీకు తెలియకుండా మీ ఇంటి రేడియో కనెక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇది నా ఒరిజినల్ పాస్పోర్టు, ఇది నా దుబాయ్ ఉద్యోగం కాంట్రాక్టు. ఇండియా లెక్కల ప్రకారం నాకు నెలకు 10,000 రూపాయలు జీతం. ఇక ఆరోగ్యం అంటారా, ఇది నా హెల్త్ సర్టిఫికెట్. చట్ట ప్రకారం ఇంకో ఏడాది వరకు దుబాయ్కి నా వెంట ఎవరిని తీసుకువెళ్ళటానికి ఒప్పుకోరు. కానీ ఇంకో ఏడాది వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. నా సమస్య ఆ దుబాయ్ షేక్ గారికి అర్థం కాదు. అందుకని దయచేసి మీరు ఈ పెళ్లి జరిపించేస్తే నేను దుబాయ్ వెళ్ళి 366 రోజులు వచ్చి సులువుని నా వెంట తీసుకెళ్ళిపోతాను. అంతవరకు దుబాయ్లో సులువు ఫోటోతోనే కాపురం చేస్తానండి. సాధారణంగా ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఇప్పుడే వస్తా. ఏ నిర్ణయం తీసుకోవాలో అడగటానికి వెళ్తున్నాడా? చూడండి, ఈడొచ్చిన పిల్లను ఎంతకాలం మన ఇంట్లో ఉంచుకోగలం? అదంతా నాకు తెలియదు లక్ష్మి. నా మొదటి సమస్య ఇల్లు కట్టడమే. అది కాదండి, అదుపు తప్పిన పిల్ల ఆనకట్ట తెగిన గోదావరి ఒక్క తీరేనండి. అవి ఎప్పుడు మన ముంచుతాయో తెలియదు. 24 ఏళ్ళు వచ్చిన పిల్ల మరుక్షణం ఏం చేస్తుందో దానికే తెలియదు. ఆ వయసు ఎలాంటిదండి? చూడండి, వాళ్ళిద్దరికి సంబంధం ఏర్పడింది. కానీ మన అదృష్టం అది రేడియో వరకే వచ్చిందండి. లక్ష్మి, దయచేసి నా మాట వినండి. ఏ నిర్ణయం తీసుకోవాలో అడిగారా సార్? మీరు సరేనంటే పెళ్లి ఖర్చులని నేనే భరిస్తాను. ఒకవేళ పిల్లకి ఏదైనా చేయించాలని మీరు ఆశపడితే ఒక్క బంగారు గొలుసు మాత్రం చేయించండి చాలు. మా పిల్లకి ఎన్నో చేయాలనే ఆశ మాకు ఉంది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతానికి తాళిబొట్టు మాత్రం మేము చేయిస్తాం. ఎందుకు సార్ మెయిన్ ఆఫ్ చేశారు? మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుందనే సామెత నీ విషయంలో అక్షరాలా నిజమైంది. ఏమిటి సార్ మీరు అనేది? ఏమిటో బయటికి వెళ్ళి నువ్వే చూడు. ఏమైంది సార్? నా నోటితో నేను చెప్పలేనయ్యా, వెళ్ళి నువ్వే చూడు. సార్, ఊరు వదిలిపోతున్నా. పోతున్నావా పోతున్నారా?
మీ అమ్మాయి లేపుకెళ్ళేంత అయోగ్యుని కాదు సార్ నేను. పెట్టిన అన్నం తింటూ మరుగుమల చుట్టల్లా మురుగుతూ ఓ ఇంటి కుక్కలా ఇంతకాలం బ్రతికాను. కానీ ఇప్పుడే నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బ్రతుకు తెరి కోసం బొంబాయి బయలుదేరుతున్నాను. నాన్న, ఆయన్నప్పుడప్పుడు ఉత్తరాలు రాయమని చెప్పాను. అది కూడా మీ ప్రెస్ అడ్రస్కే. మీరు ఆ ఉత్తరాలు చింపి చదివిన తర్వాతే నాకు ఇస్తే చాలు. అలాగే తను నాకు రాసే ఉత్తరాలు కూడా మీకు ఇస్తుంది. మీరు చదివిన తర్వాతే వాటిని నాకు పోస్ట్ చేయండి. నేను మంచి పదవిలోకి వచ్చిన తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అనుమతి కోరతాను. అప్పుడు మీరు అడ్డు చెప్పాలనుకుంటాను. నువ్వు తప్పకుండా పైకొస్తావు, పైకొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావు అనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నీకు వీడ్కోలు చెప్తున్నాను. వెళ్ళిరా బాబు. పంపించమ్మా. నాన్న, అవును, నాన్నే చెప్తున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళరా బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. పద. ఇలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యం చిక్కిపెట్టుకోవాలి సుబ్బయ్య. జీవితం అన్నాక కష్టం సుఖం అన్నీ ఉంటాయి. అవునండి. ఇప్పుడు మీరు లోపల నా దగ్గర ఏమన్నారు? మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుంది అన్నాను. అప్పుడు మీరే అనక్క. ఏ? వాళ్ళ ప్రేమ నేను అంగీకరించాను. వాళ్లకు పెళ్లి చేయబోతున్నాను. అప్పుడు మీరేగా డబ్బు ఇవ్వాలి. అప్పుడు మీరేగా మూలిగనక్క. వదినా, మేము సినిమాకి వెళ్తున్నాం. రాత్రి భోజనం బయట చేస్తాం. అలాగే. మంచి పిల్లని అమ్మాయి, ఇలా చూడు. కడుపున పుట్టిన కూతురు పెళ్లి చేసుకున్న మొగుడుతో ఆనందంగా ఉండాలనుకుంటుందే తప్ప పైనుంచి ఇంటికొచ్చిన పిల్లవి నీ బ్రతికిలా ఏడిచిందనే అక్కర మీ అత్తగారికి ఏమైనా ఉందా? అదేనమ్మా లోకం తీరు. అలా అనకమ్మా. మా అత్తగారికి ఎప్పుడు నా గురించే బెంగ. పాపం ఆవిడేం చేస్తుంది? Please come in. Take yours. What made you come all the way? What's your problem? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థం కాదు. నా కొడుకుని విడిచిపెట్టమ్మా. నా కోడలు కాపురాన్ని నిలబెట్టమ్మా. ఇది అడగటానికే వచ్చాను. వాట్? Oh God. ఇది బాగుంది కదా? ఇది బాలా. ఇది ఇది నా కొడుకు. ఇది నా కొడుకు. వాడు పెళ్ళాం. ఇది నువ్వు. ఇది బాగోలా.
sweetie. No. What the hell is going on here? Bloody fool. You should have taken my permission before entering into my bedroom. You know something? You are a bloody bitch. Mind your language. I am not a private company for you only. I am a public limited company for everybody. I am open to all. Yesterday you, today George, tomorrow Salim. Get lost. Come on, Come on, George. లక్ష్మి, నీకు ఈ సంగతి తెలుసా? నీ కొడుకు ఆనంద్ వచ్చాడు. పెట్టెతో సహా వచ్చాడు. శాశ్వతంగా వచ్చేశాడు. ఇంత మంచి వార్త చెబుతున్నాను, సంతోషంగా అలాగా అని అడుగు. అలాగా పదండి, ఆ భగవంతుని చూద్దాం. గుడికి వెళదాం. పిచ్చిదానా, కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళాలి. సంతోషంగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు. అప్పుడు నాకు దేవుడి దయ అక్కర్లేదు. ఇప్పుడు మనం సుబ్బయ్య నగర్కి వెళ్తున్నాం. ప్లాట్ చూస్తున్నాం, కారులోనే పోతున్నాం. కారులోనా? ఎందుకండి అనవసరపు ఖర్చు? ఖర్చు ఇప్పుడు నాదేం కాదు, ఆ బ్రోకర్ తీసుకెళ్తున్నాడు. కారులోనే వెళ్తున్నాం, జోడీగా వెళ్తున్నాం, జాలీగా వెళ్తున్నాం.